శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆశ్రయాలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ నాకు ఫోన్లు చేస్తూ నిరంతరము నన్ను డౌట్లు అడగడం, మీరు ఫాలో అవ్వడం అనేది చాలా బాగుంది. మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మా ఆది ఆస్ట్రాలజీ తరపు నుంచి నేను మీ వాడ్రేవాది నేను చెప్తున్నాను. నేను వాడ్రేవాది, నేను ఆది ఆస్ట్రాలజీ నుంచి మాట్లాడుతున్నా. సో ఈ మన జాతకాల గురించి చెప్పుకుందామండి. ఇప్పుడు మనం కుజుడు గురించి చెప్పుకుందాం, వక్రగతిలో కుజుడు గురించి చెప్పుకుందాం. చెప్పుకునే ముందర ఏంటంటే, మీ జాతకాలు చూపించుకోవాలన్నా, లేదా పెళ్లి సంబంధాలు ఉంటాయి, కొంతమంది మ్యాచెస్ ఉంటాయి కదండి, మ్యాచింగ్ అది కావాలన్నా తప్పకుండా మేము చెప్తాము. ముందర అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్. అంటే టైమ్ ఆఫ్ బర్త్ అంటే మీరు ఎప్పుడు పుట్టారు, మీ ఏ సంవత్సరంలో పుట్టారో అలా ఆ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్, మెయిన్ ఇంపార్టెంట్ ప్లేస్ కూడా అండి. ఆ ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా ఉంటే చక్కటి ఫలితాలు వస్తాయి. మీరు ఉద్యోగం కానీ, లేకపోతే వివాహం అవ్వాలన్నా, లేకపోతే ఎప్పుడు ఉద్యోగం వస్తుందని కానీ, ఎప్పుడు వివాహం అవుతుంది, అదే శుభకార్యాలు ఎప్పుడు చేస్తాము, మా ఆదేశాల తరపున నేనే చెప్తూ ఉంటానండి ఎక్కువగాను. ముఖ్యంగా మీరు ఫోన్ చేసినప్పుడు నేను ఫోన్ ఎంగేజ్లో ఉన్నా, నేను షూటింగ్స్లో ఉన్నప్పుడు కొద్దిగా ఫోన్ ఆఫ్ చేస్తూ ఉంటాను. వాటిలో ఉన్నా మీరు ఏమనుకోవద్దు. మీరు జనరల్గా మెసేజ్లు పెట్టండి. మెసేజ్లు పెడితే వాట్సాప్లో నేను తప్పకుండా చూస్తాను. మళ్ళీ నేను ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతాను. మీకు ఫోన్ చేసి మరి మీకు ఏం కావాలి, మీరు ఏం కావాలనుకుంటున్నారో, మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అనేది డిస్క్రిప్షన్లో మీరు రాస్తే నాకు అర్థమైపోతుంది. సో ఈ విధంగా మనం జాతకాల్లో చూసుకోవచ్చండి. మెయిన్ ఇప్పుడు ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది కుజుడు యొక్క వక్రగతి అండి. వక్రగతిలో ఉన్న కుజుడికి బలవంతుడు అవుతాడు. అసలు ఏంటి, ఎలా ఉంటుంది అంటే, మనకి డిసెంబర్ 7వ తారీఖు 2024 ఈ సంవత్సరం నుంచి వచ్చే సంవత్సరం వచ్చే సంవత్సరం 20వ తారీఖు జనవరి 2025 ఈ 45 రోజులు ఉంటాడండి. ఈ 45 రోజులు కూడా కర్కాటక రాశిలో కుజుడు వక్రగతిలో ఉంటున్నాడు. వక్రగతిలో ఉన్నాడంటే ఇంతకుముందు నీచ స్థితిలో ఉన్నాడు, ఇప్పుడు వక్రగతిలో విపరీతమైన బలవంతుడుగా ఉంటాడు. కొన్ని రాశుల వాళ్ళకి దోషాలు ఆపాదిస్తాడు, కొన్ని రాశుల వాళ్ళకి విశేషమైన యోగాలు కూడా కలిగిస్తూ ఉంటాడు. సో ఈ 12 రాశుల వాళ్ళకి కుజుడు యొక్క ప్రభావం ఎలా ఉండబోతోంది, 12 రాశుల మీద ఎలా ఉండబోతుంది, 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది మనం తెలుసుకుందాం. అంతకంటే రండి, మీకు జరుగుతున్న దశలు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ దశల ప్రకారమే మెయిన్ జరుగుతుంది. ఈ కుజుడు వక్రించకపోయినా, దిగ్బలత్వం ఉన్నా ఏమవుతుందంటే ఆ ఫలితాలు ఉంటాయి. కానీ మన రిఫ్లెక్షన్, మనకు జరుగుతున్న దశలు, మనకి జరుగుతున్నటువంటి దశలు, అలాగే మనకు జరుగుతున్నటువంటి గోచార ప్రకారం ఎలా ఉంటుంది, ఈ రెండు యొక్క కాంబినేషన్ ప్రకారం మనం చూసుకుంటాం. అప్పుడే చూస్తాం. మెయిన్ దశల మీద ఆధారపడి ఉంటుందండి మనకి ఏ దశ జరుగుతుంది అవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా మెయిన్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. కుజుడు అనేవాడు బలవంతుడు అవుతున్నాడు. 45 రోజుల పాటు అక్కడ దిగ్బలత్వంలో దిగ్బలత్వం కాదు కానీ అక్కడ ఉండిపోయాడు, కర్కాటక రాశిలో ఉండిపోయాడు. సో ఈ రాశిలో ఉండిపోవడం వల్ల ఎలా ఉంటుంది, దేశానికి ఎలా ఉంటుంది, మన రాష్ట్రానికి ఎలా ఉంటుంది, మన మీద ప్రభావం మెయిన్ మన మీదేనండి. రాష్ట్రం గురించి, దేశం గురించి మనకి అంత వద్దు. మన మీద ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాము. వృషభ రాశి వాళ్ళకి 3వ భావంలోనే కుజుడు ఉన్నాడు. అసలు మీ రాశి కుజుడు మంచివాడా కాదండి. సప్తమాధిపత్యం వచ్చిన కుజుడు దోషకారకుడు. అది యాక్చువల్గా 12వ భావాధిపతి కూడా అయ్యాడు. 12వ భావాధిపతి కూడా అయ్యాడు కాబట్టి దోషం. సరే, 3వ భావంలో కుజుడు బాగా బలంగా ఉన్నాడంటే అర్థం ఏంటంటే మీకు చిన్న చిన్న ఇబ్బంది కలిగించడానికి అవకాశం ఉంది. అయినా కుజుడు 3వ భావంలో ఉండడం వల్ల 3, 6, 11 స్థానాల్లో మరి కుజుడు యోగించాలి కదా. 3వ భావంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా భగవంతుడు యోగించాడు అంటే ఏంటి అర్థం, 3వ భావంలో ఉండడం వల్ల ప్రయాణాలు బాగా చేయడం, మీరు వే ఆఫ్ థింకింగ్ బాగా ఉండడము, కొత్త ఆలోచనలు ఉండడము, వాటిని కార్యరూపంలో దాల్చడము, ధైర్యంగా ప్రతి పని ముందంజలో ఉండడము, స్పోర్ట్స్ రంగంలో కూడా మంచి ప్రతిభ కనపరచడము, ధనం సంపాదించడానికి కూడా అవకాశం ఉందండి. గౌరవ ప్రతిష్టలు కూడా పెరుగుతాయి.
ఆ కుజుడు వలన ప్రభావంలో మీ తమ్ముళ్ళకి, మీ చెల్లెళ్ళకి ఎంత బాగుంటుందండి. వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చేవారు కూడా మీరే అవుతారు. పైగా ఆ కుజుడు కూడా ఆరోభావం చూస్తున్నాడు. ధైర్యం, సక్సెస్, ఆరోభావం దగ్గర బాగుంటాడు. అని ఆరోభావం చూడడం వల్ల శత్రుభయం లేకుండా చాలా బాగుంటారండి. రుణబాధలు ఉండవు. రుణబాధలు ఉన్నా వాటిని త్వరగా తీర్చేసుకుంటారు. అలాగే అనారోగ్య సమస్యల నుంచి కూడా మీరు బయటపడడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఆరోభావంలో ఉండండి. సేవకా జనం కూడా మీకు బాగా ఇవ్వడానికి అవకాశం ఉంది. అందరికీ కాదండి, మీ జాతకాల రీత్యా ఆధారపడి ఉంటుంది. ఆరోభావం ఎంత పర్ఫెక్ట్గా చాలా చాలా బాగుంది కదా, అద్భుతంగా ఉంది. అంతేకాకుండా ఈ ఆరోభావం వల్ల స్టాంపింగ్ అవ్వడానికి కుజుడు 45 రోజులు ఉంటాడు కాబట్టి విదేశాలు వెళ్ళడము, స్టాంపింగ్ అవ్వడము, గ్రీన్ కార్డు రావడం అక్కడ, అదే కొంతమందికి ఏమో పర్మనెంట్ రెసిడెన్స్ పిఆర్ అంటాం కదా, అవి రావడానికి అవకాశం ఉంది. ఆరోభావం చాలా బాగుంది. మీ మేనమామలు కూడా ప్రగతి ఉంటుందండి. వాళ్ళకి కూడా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. అలాగే భాగ్యస్థానాన్ని కూడా చూస్తున్నాడు. భాగ్యస్థానం చూడడం వల్ల కుజుడు భాగ్యాధిపతి కూడా బాగున్నాడు. సరే, భాగ్యస్థానం చూడడం వల్ల భాగ్యం వృద్ధి అవుతుంది. ఎలా వృద్ధి అవుతుంది? అందరికీ అవుతుందా? అందరికీ అవుతుంది. కాకపోతే వాళ్ళ జాతకాల రీత్యా జరుగుతుంది, దశల రీత్యా ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, వృషభ రాశి వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి భాగ్య సంపదలు పెరుగుతాయి. వాళ్ళ యొక్క భూములు విలువ పెరుగుతుంది, భూములు అమ్ముడవుతూ ఉంటాయి. అలాగే అపార్ట్మెంట్స్ కూడా బాగా డెవలప్మెంట్స్ అవుతాయి. భాగ్యస్థానం కదండి. వాళ్ళు చేసే బిజినెస్లు బాగా డెవలప్ అవుతాయి. సాఫ్ట్వేర్ రంగంలో చేసేటువంటి బిజినెస్లు ఉంటాయి కదా, అవి బాగా డెవలప్ అవడము, కంప్యూటర్స్ హార్డ్వేర్స్ ఉంటాయి కదా, కంప్యూటర్ సంబంధించినవి, అవి సక్సెస్ అవ్వడము, కంప్యూటర్స్ బిజినెస్లు బాగా ఉండడము ఎంత బాగుందండి. కుజుడు కారకత్వం కాబట్టి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్స్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ వ్యవస్థలు కుజుడు కారకత్వాలు కదా, ఎంత అద్భుతంగా బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా వ్యాపారాభివృద్ధి బాగా ఈ 45 రోజులు వృషభ రాశి వాళ్ళకి జరుగుతుంది. వాళ్ళ వ్యాపారాల్లో ఉంటే ఏదేమైనా. పైగా ఈ భాగ్యస్థానం కాకుండా దశమస్థానం కూడా కుజుడు చూస్తున్నాడు. 8వ దృష్టితో చూడడం వల్ల ఆయన 3వ భావంలో ఉంటూ 3 అంటే చూపులు అంటే దృష్టిలో ఉంటాయి అనుకోండి. దశమస్థానం కూడా చూడడం వల్ల ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా బాగుంటుందండి. అంటే వాళ్ళు ప్రమోషన్స్ రావడము, ధన సంపాదన పెరగడము, ఇవన్నీ విశేషంగా ఉంటాయి. అంతేకాకుండా కొత్త ఉద్యోగాలు రావడం కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. ముఖ్యంగా దశమ భావము, భాగ్యస్థానము ఈ 2 బాగున్నాయంటే ఖచ్చితంగా మీ వృషభ రాశి వాళ్ళకి 45 రోజులు కుజస్తంభన ఉన్నా కూడా మీకు సక్సెస్ రేటే ఉంటుంది. కుజుడు స్తంభించడం వల్ల చెడు ఫలితాలే ఎక్కువ ఇస్తాడనడంలో సందేహం లేదు. పైగా 12th హౌస్ లార్డ్ అయ్యాడు కాబట్టి ఎక్కువగా మీ తమ్ముళ్ళ కోసము, మీ చెల్లెళ్ళ కోసము, మీరు ప్రయాణాలు చేయడం కోసము ధనము ఖర్చు పెట్టడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో ఈ విధంగా కుజుడు మంచి ఫలితాలు ఇస్తాడు. చెడు ఫలితాలు తక్కువ, మంచి ఫలితాలు ఎక్కువ ఇవ్వడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మనం రెమెడీస్ గురించి తెలుసుకుందామండి. కుజుడు అనుగ్రహం 12 రాశుల మీద కలగాలి, అవునా? ఇప్పుడు కుజుడు కొన్ని రాశులకి యోగాన్ని, కొన్ని రాశులకు అవయోగాన్ని కలిగిస్తున్నాడు కదా. ఈ స్ట్రాంగ్గా ఉండడం వలన, ఆయన అంటే కుజు స్తంభన వలన, కుజుడు యొక్క రెట్రోగేషన్ వలన కొన్ని రాశులకి ఇబ్బంది కలిగిస్తున్నాడు. ఆయన ఇబ్బంది అంటే మరీ ఇబ్బంది కాదు, కానీ కుజుడు యొక్క అనుగ్రహం కలగాలి కదండి. అన్ని రాశుల వాళ్ళకి మనందరికీ బాగుండాలి కదా మనందరం, అవునా? కాబట్టి కుజుడు సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేసుకుందాం. సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చేయించుకున్నా, సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చేసుకున్నా ఇంట్లోనే, లేదా పుట్టలో పాలు పోసిన, ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఈ 45 రోజులు బాగా చేసుకుంటే, నిరంతరం సుబ్రహ్మణ్య స్వామి కొలవడం వల్ల ఏం చేయదండి, మాకు తెలియదు. మాకు చిన్న మంత్రం చెప్పండి. అంటే ఓం మెలికిలిసా అండి, సం శరవణ భవాయ నమః, ఓం సం శరవణ భవాయ నమః, ఓం సం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని, బీజాక్షరం నేను 108 సార్లు రోజు జపించుకోవడం వలన 12 రాశుల వాళ్ళకి అద్భుతం ఫలితాలు ఉంటాయండి. ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎంతో పవర్ఫుల్. సుబ్రహ్మణ్య స్వామికి పాలతో అభిషేకము, తేనెతో అభిషేకము, ఇలా ఉన్నాయి కదండి, అన్ని అభిషేకాలు ఉన్నాయి కదా. పైగా ఆయన గంధంతో అభిషేకం చేస్తే పుణ్యఫలం ఉంటుంది అంటారు. అరగదీసిన గంధం ఉంటుందా, ఎవరైతే అరగదీసిన గంధాన్ని సుబ్రహ్మణ్య స్వామికి మొత్తం అంతా రాస్తారో వాళ్ళకి పుణ్యం అధికంగా ఉంటుంది. వీడు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అంటుంటాం కదా, అది పుణ్యం అని ఇలాగ వస్తాయి. పుణ్యం చేసుకోవడం అంటే ఏంటి? గంధాన్ని సుబ్రహ్మణ్య స్వామికి రాయడమే. సుబ్రహ్మణ్య స్వామి అంటే మనకు విగ్రహం ఉంటుంది, అయితే మా ఇంట్లో పాము కూడా ఉంటుంది, 5 తల పాము, వెండిది, బంగారం, పూజ చేసుకున్న, పాల అభిషేకం చేసుకున్న అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకుంటే ఏ ఫలితాలు వస్తాయి? భార్యాభర్తల విషయంలో అనురాగం పెరుగుతుందండి, మనస్పర్ధలు ఉండవు, త్వరగా వివాహ శుభకార్యాలు జరిగిపోతాయి, వివాహాలకి ఆటంకం ఏర్పడదు. ముఖ్యంగా సంతానం విషయంలో ప్రాబ్లమ్స్ వస్తాయి. సార్ పుట్టట్లేదురా బాబు సంతానము, ఎట్లాగా అనుకుంటాం కదా చాలామందికి.
కుజుడి ప్రభావం సర్పదోషం ఉంటుంది కొంతమందికి, అంటే రాహుకేతులకి కుజుడి ప్రభావం ఉంటుంది. ముందు కుజుడి ప్రభావం కాబట్టి పంచమ స్థానంలో సంతాన విషయంలో ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఈ సుబ్రహ్మణ్య పూజ చేసుకుందాం, ఇబ్బందులన్నీ తొలగిపోతుంటాయి. అలాగే ఇంకా చెప్పాలంటే ఈ కొంతమందికి ఉద్యోగాల భద్రత ఉండదు. ఉద్యోగాల కోసం కూడా ట్రై చేసే వాళ్ళకి, విదేశాలు వెళ్ళడానికి ట్రై చేసే వాళ్ళకి, ఇలాగ అన్ని యాంగిల్స్ చూసి అంటే అన్నిటి ప్రభావం యొక్క కుజుడే కారకుడవుతాడు. ముఖ్యంగా సంతాన విషయంలోనూ, భార్యాభర్తల విషయంలోనూ, భార్యాభర్తలు విడగొట్టాలన్నా కలపాలన్నా కూడా ఆయనే కారకుడవుతాడు. పైగా ఇంకా చెప్పండి వివాహ శుభకార్యాల్లోనూ అనేక రకాలుగా యాక్సిడెంట్స్ కాకుండా ఆయన మరి రోడ్డు ప్రమాదాలు కలగడానికి, యాక్సిడెంట్ కలగడానికి, బోన్స్ తిరగడానికి, రక్తం కారడానికి ఇవన్నీ కారకుడు ఆయనే కదా. అవన్నీ కాకుండా సర్వదా రక్షగా ఉంటాడు సుబ్రహ్మణ్యుడు. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎంత చేసుకుంటే అంత అద్భుతమైన ఫలితాలు ఇస్తారండి. కుజస్తంభం కాబట్టి చెడు ఫలితాలు ఎక్కువ, అంటే ఆయన బాగా రిట్రగేషన్లో ఉన్నాడు కాబట్టి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంది. మనకేం చేయడు, మన రాష్ట్రానికో వేరే రాష్ట్రాలకు చిన్న చిన్న మనస్పర్ధలు వ్యవస్థ వస్తుంటాయి, అది పక్క పెడదాం. 12 రాసుల వాళ్ళకి బాగుండాలని, అద్భుతంగా ఉండాలని, ఇటు యోగం చేసినా యోగం చేయకపోయినా కుజుడి యొక్క ప్రభావం వలన, కుజుడి యొక్క సుబ్రహ్మణ్య ఆరాధన వలన 12 రాసుల వాళ్ళకి ఆయన యొక్క చల్లని చూపులు, ఆయన యొక్క దీవెనలు కలగాలని, ఆయన దీవెన వల్ల మనందరం సుఖ సంతోషాలతోటి, ఆరోగ్యాలతోటి ఎప్పుడూ అద్భుతంగా ఉండాలని, ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.